హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఈ సండే అయితే నేనైతే గోంగూర మటన్ కర్రీ అయితే వండానండి. చాలా బాగా వచ్చింది. మీకైతే ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. మరి ఫస్ట్ అరకిలో మటన్కి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసి ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి అయితే నూనెలో కొంచెం ఎర్రగా మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా మనం మధ్యలో కలుపుకుంటూ ఉంటేనే అవి మంచిగా ఫ్రై అవుతాయి, అన్నీ ఒకేలాగా. మనం అలా ఫ్రై చేయలేదనుకో రాదు. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం అలా కలపెట్టుకోవాలి. కలిపెట్టేసి అందులోనే నేనైతే తాలింపులోనే అల్లం పేస్ట్ వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది. అంటే పచ్చి వాసన పోయే వరకు అల్లం పేస్ట్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి 3 మంచిగా కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మొత్తం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే మంచి వాసన వచ్చి మనకు మటన్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత కొంచెం మనకు కర్రీకి సరిపడంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని దాన్ని కూడా గంటతో అటు ఇటు కలుపుకోవాలి. చూడండి, మంచి రంగులో వస్తుంది పసుపు వేయగానే. కలుపుకున్న తర్వాత మటన్ ఇది 1/2 kg అండి, ఫ్రెష్ మటను మంచి. ఇంకా అది అంతా ఫ్రై అయిన తర్వాత మంచిగా నీట్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని చక్కగా కలియబెట్టాలి. మొత్తం అంతా మటన్కి అయితే మొత్తం పట్టాలి. ఉల్లిగడ్డ ఇవన్నీ ఆయిల్ మంచిగా అన్నీ పట్టేంత వరకు అయితే మంచిగా నీట్గా మొత్తం కలుపుకోవాలి. చక్కగా కలుపుకోవాలి మొత్తం అన్నీ. మనం తాలింపులో వేసిన అల్లం కానీ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ పట్టేంత ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత ఒక చిన్న టమాటా అయితే నేను వేసుకున్నానండి. మీకు వద్దు అనుకుంటే టమాటాని అయితే స్కిప్ చేసేయచ్చు. మనం టమాటా వేసుకున్నాం కాబట్టి టమాటాలోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి కలబెట్టుకున్న తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. కొద్దిగా ఒక 5 minutes ఉడకాలి. ఉడికిన తర్వాత కర్రీ కంటెస్టెంట్ అయితే ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఒక నిమిషం ఉడకబెడితే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. కాగానే మనం కొంచెం మసాలా వేసుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ మసాలా వేసేసుకొని మొత్తం కలియబెట్టాలి బాగా. అంటే కర్రీ అంతా పట్టేటట్టుగా కొద్దిగా అటు ఇటు కలియబెట్టేసి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మటన్ కదా, గట్టిగా ఉంటుంది కాబట్టి ముందు 1 గ్లాస్ వాటర్ అయితే కర్రీలో అయితే వేసుకోవాలి. వేసుకుంటేనే ముక్క కొంచెం అంటే ఉడకాలి. కొద్దిగా ఒక 2 whistles వచ్చే వరకు అయితే మనం వాటర్ పోసేసి అయితే ఉడికించుకోవాలి. కర్రీ ఉడికించుకున్న తర్వాత ఇంకా మనం గోంగూర అయితే కడిగి కొంచెం పెద్ద మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. షాక్తో అయితే ఇలా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకొని మనం ఒక 2 whistles వచ్చిన తర్వాత చూస్తే ఇలా అయితే వస్తుంది కర్రీ. రాగానే అందులోనే గోంగూర మనం కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే ఇందులో వేసేయాలి. వేసేసి మొత్తం కలబెట్టాలి నీట్గా. మొత్తం కలబెట్టేసేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా వచ్చిన తర్వాత గోంగూర వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసుకొని నేను 1 కిలో మటన్కి అయితే 1 కట్ట గోంగూర అయితే వేసాను. కానీ కొంచెం మనం గోంగూర కాకుండా కొంచెం కట్ చేసి వేసుకుంటే చాలా బాగా వస్తుంది. కర్రీలో అయితే మంచిగా కలిసిపోతుంది మొత్తం.
ఇంకా మనం కలుపుతుంటేనే గోంగూర అంతా స్మాష్ అయిపోద్ది మొత్తం అందులోనే ఇట్లా మెత్తగా ఇట్లా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మొత్తం అది కలిసే వరకు గంటతో అయితే మొత్తం కలబెట్టాలి. ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ వేసేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టాలి. ఇలా మొత్తానికి లాస్ట్కి ఇలా అయితే వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సరిపోయింది మనకైతే కావాల్సిన మోతాదులో అయితే కర్రీ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచిగా అయితే కుక్ అవుతుంది. ఇంకా మనం దాన్ని అన్నీ వేసేసుకున్నాం. అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ముక్క కూడా ఉడికింది. పెద్ద బోన్ కూడా ఉడికేసింది. తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మళ్ళీ దీని తర్వాత మొత్తం కలబెట్టుకొని ఇంకా దాంట్లో అయితే మళ్ళీ మనం ఒక స్పూను ధనియాల పౌడర్ అయితే వేసాను. నేనైతే గరం మసాలా వాడనండి. నాకైతే నచ్చదు, బాగా ఇది ఉంటుందని. మళ్ళీ లాస్ట్ వరకు అయితే మళ్ళీ కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసి మొత్తం కలబెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఇంకా మనకైతే కర్రీ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.